మై ఛానల్ నిఖితా చౌదరి. అందరూ ఉన్నారో నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఇవాళ నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? ఫ్యామిలీ వండర్లో వచ్చాను. లాస్ట్ 3 years, ఎప్పుడో 3 years బిఫోర్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. సో కొత్తగా రైడ్స్ కూడా ఏమైనా ఉండొచ్చు. సో వెంటనే వెళ్ళి స్టార్ట్ చేయాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇవాళ ఎండలేదు కాబట్టి ఇది కొంచెం తీసేయచ్చు, సారీ. అండ్ మేము టికెట్స్ వచ్చి ఆన్లైన్ లో ఆల్రెడీ బుక్ చేసుకుని వచ్చేసాం. మనకి ఇక్కడ ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ కూడా ఉంది, అటు సైడ్ ఉంటుంది టికెట్ కౌంటర్. సో ఎలాగో టికెట్స్ బుకింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి వచ్చేయండి. ఇంకా నేను బయట అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా లోపలికి స్టార్ట్ అయిపోయాను. అక్కడైతే మనకి టికెట్ స్కానింగ్ సిస్టమ్ ఉందండి, అక్కడ టికెట్ స్కాన్ చేసుకొని మనం లోపలికి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి, లోపల రాగానే ఇక్కడ తను ఎంత మంచిగా హాయ్ చెప్తూ వెల్కమ్ చేశాడు. అండ్ అతను చూసాడనమాట నేను వ్లాగ్ చేయడం. సో మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నాడు. అండ్ ఇక్కడైతే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నారండి. సో మేమైతే కొంచెం మంచిగా పోసెస్ ఇస్తూ ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇది చూడండి ఎంత క్యూట్ గా పోసెస్ ఇస్తున్నాడు, చాలా మంచిగా ఇస్తాడు. అతను చూసి నేను కూడా సేమ్ అలానే పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఫొటోస్ తీస్తున్నారు కదండి, అవన్నీ మనం లైక్ అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక బ్యాడ్జ్ లాంటిది ఇస్తారు ఒక కోడ్తో. సో మనం కౌంటర్ దగ్గర ఆ కోడ్ది చూపిస్తే మనం లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఏదైతే ఫొటోస్ తీసుకుంటున్నామో అవన్నీ లైక్ అక్కడ అప్డేట్ అయి ఉంటుంది. సో మనం కావాలంటే లైక్ సాఫ్ట్ కాపీస్ ఆర్ ఫ్రేమ్స్ ఏదైనా కాబట్టి అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో దానికోసం ఆ బ్యాడ్జ్ అనేది నాకు ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు సో నువ్వు పెట్టుకునేది నేను కూడా పెట్టుకుంటాను. యువర్ మై ఎక్స్, హి ఇస్ మై ఎక్స్, సారీ. సో అలా స్టార్టింగ్ కొంచెం మంచిగా టైం పాస్ అయింది అక్కడ అతనితో. కొంచెం అలా మ్యూజిక్ ఏదో ప్లే అవుతుంటే డాన్స్ కూడా చేసాము. అక్కడ అందరు మమ్మల్ని చూస్తున్నారు. అతను చెప్తున్నాను నువ్వు నా కొత్త బాయ్ ఫ్రెండ్, మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అని చెప్పి. సో అలా ఎంజాయ్ చేసాం అనమాట. సో గైస్ మనం లోపల ఎంట్రీ రాగానే లెఫ్ట్ సైడ్ లో లాకర్ కౌంటర్ ఉంటుంది. సో మీరు ఏదైనా థింగ్స్ ఏదైనా ఉంటే మనం చక్కగా లాకర్ లో అక్కడ పెట్టుకోవచ్చు. లైక్ మనకి తర్వాత వాటర్ గేమ్స్ కి కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ చేంజ్ అండ్ లాకర్ రూమ్ అటు సైడే ఉంటుంది. సో ఇదంతా మనకి లాకర్స్ అయితే ఉంది ఇక్కడ. సో మనకి ఇక్కడ లాకర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక వాచ్ ఇస్తారు, మనం దీంతో స్కాన్ చేయొచ్చు. ఇక్కడ చక్కగా లాక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రిలాక్స్డ్ గా మనం ఏది లేకుండా మన దగ్గర చక్కగా వెళ్ళి రైడ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. బయట నా వాచ్ ఎలా ఉంది? సో లోపల ఎంట్రీ అవ్వగానే మనకు అక్కడ చూడండి రైడ్స్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఈ వీక్ డే కాబట్టి అంత రష్ లేదనమాట, చాలా ప్లెజెంట్ గా ఉంది చూడడానికి. వీకెండ్ అయితే ఫుల్ చాలా క్రౌడ్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం ఏదో ఒక రైడ్ తో స్టార్ట్ చేయాలి, లేట్ అయిపోయింది ఇప్పటికే. యాక్చువల్లీ ఇది టైమింగ్స్ మార్నింగ్ కొంచెం 11 కంటే మనం ఇక్కడికి రీచ్ అయ్యేలా వస్తే చాలా బెస్ట్ అనుకుంటా. బికాస్ ఆల్రెడీ 12:30 అయిపోయింది టైం. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ వాటర్ గేమ్స్ కూడా ఉంది కాబట్టి 6 వరకే ఉంటుంది ఈవినింగ్ ఇది. సో వీలైనంత త్వరగా మనం అన్ని స్టార్ట్ చేసి అన్ని కవర్ చేయాలంటే ఇమీడియట్ గా ఫస్ట్ వెళ్ళాలి. వచ్చండి. సో ఫస్ట్ ఏ రైడ్ తో స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇది వీక్ డే కాబట్టి చాలా అంటే చాలా ఖాళీ ఉంది, రష్ లేదు. సాటర్డే సండే వస్తే చాలా రష్ ఉంటుంది అనుకుంటా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా రష్ ఉంది. అండ్ సీజన్ కూడా కాదు కాబట్టి మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఇది అంత రష్ లేదు. గాయ్స్ రోలర్ కోస్టర్ చూడడానికి చాలా ఏమీ లేదు అనిపిస్తుంది కదా, ఎక్కితే ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు రిపేర్ అని చెప్పి ఆపేశారు, ఈసారేమో ఉంది ఇది. చూడండి రీల్ చేస్తున్నారు గాయస్ ఇక్కడ వచ్చి. సో నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యి కొద్దిసేపు అలా రీల్ చేశాను, ఏదో డాన్స్ చేశాను, వచ్చినని డాన్స్. సో యాక్చువల్లీ ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కుదాం అనుకున్నాం, బట్ స్టార్టింగ్ ఎక్కి ఎందుకు తర్వాత రైడ్స్ కి కష్టం అవుతుందేమో అని చెప్పి ఫస్ట్ అయితే ఏదైనా చిన్న రైడ్ చూస్తున్నాం వెళ్ళడానికి. ఇది కొంచెం హోల్ లో పెద్దాం, తర్వాత వద్దాం ఇక్కడికి. ఫస్ట్ ఏ రైడ్ వెళ్దామో చూద్దాం రండి. ఇక్కడ ఏదో వండర్ ఆఫ్ బాంబా అని ఉంది.
వెళ్ళిపోతున్నారు గాయస్. గాయస్ ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. వండర్లా బాంబా చాలా కూల్ గానే ఉంది, అంత ఏం లేదు. సో నెక్స్ట్ ఏ రైడ్ వెళ్ళాలో చూడాలి. పాపం సూర్యం బాబు కూర్చొని కావాలంటే అంటున్నాడు చిన్న రైడ్ కే. కమింగ్ రైడ్స్ లో సూర్య పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ వండర్లో బాగా ఎక్కాం కదా, ఏంటి నీ పరిస్థితి? అక్కడ వరకు ఓకే, ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఆపండి బాబు, కింద మాట్లాడుకున్నా. ఎంటర్ అయ్యేటప్పుడు వాడు నాతో గొడవ పడ్డాడు, ఆడు గిట్టి తిప్పాడు. నేను అందుకే కూర్చొని మాట్లాడదాం, వాడు అట్లా బెదిరించకండి, కూర్చొని మాట్లాడదాం సెటిల్మెంట్ చేసి ఆపాడు. ఇప్పుడు పోయి వాడితో చర్చలు చేసిన సో నెక్స్ట్ ఇక్కడ మనం క్రేజీ కార్స్ దగ్గర వచ్చేసాం. ఎంత మందికి క్రేజీ ఉంది క్రేజీ కార్స్ అంటే. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, వీడికైతే చాలా క్రేజ్ ఎక్కువ ఉంది కార్స్ అంటే. వెంటనే వెళ్తున్నాడు అక్కడికి లోపలికి. గాయస్ రియల్ కార్ ఎలాగో రెడ్ కలర్ లేదు, అట్లీస్ట్ దీంట్లో రెడ్ కోసం కావాలని చెప్పి పరిగెత్తాడు. సో మనకి రియల్ కార్ అయినా బొమ్మ కార్ అయినా సీట్ బెల్ట్ మాత్రం మ్యాండేటరీ. ఇప్పుడు చూడండి మా డ్రైవింగ్ స్కిల్స్ మామూలుగా ఉండదు. సో నేనైతే ఇక్కడ ఒక్కరి తర్వాత ఒకరిని టార్గెట్ చేసి మరీ వెళ్తున్నాను. ఫస్ట్ అయితే సూర్యని టార్గెట్ చేశాను, వెళ్ళి నా కార్తో హిట్ చేయాలని చెప్పి. తనేమో వెళ్ళిపోతున్నాడు, ఎస్కేప్ అయిపోతూ ఉన్నాడు, నేనేమో ఫాలో చేస్తున్నాను, నేనేమో ఇట్లా వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఒకరిని హిట్ చేయాలని వచ్చి ఇంకొకరిని హిట్ చేయాలని వచ్చి మొత్తానికి అందరు కలిసి ఒక దగ్గర బ్లాక్ అయిపోయారు. సో స్లోగా నేనైతే బయటకు వచ్చేసి ఎస్కేప్ అవుతున్నాను ఎవరికి దొరకకుండా. అలా సోలోగా వెళ్ళిపోతున్నాను. నా వెనకాల ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు నా తమ్ముడు అనుకుంటా నన్ను ఫాలో చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడండి సూర్య. సో అలాగా క్రేజీ కార్స్ అంత క్రేజీగా కాకపోయినా కంప్లీట్ చేసాం మొత్తానికి. నెక్స్ట్ రైడ్ ఎంత చూద్దాం రండి. ఇందాక ఇక్కడ నించుంటే వెళ్ళిపోతున్నారు, ఎందుకు తెలుసా వాష్రూమ్ అని చెప్పి అబద్ధం చెప్తున్నారు. ఇది ఎక్కలేక ఖచ్చితంగా మీకు నేను ఎక్కించాలి రైడ్. అది ఎక్కితే ఒకటి ఇక్కడ చిన్న పిల్లలు కొంచెం భయపడుతున్నారు, నన్ను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ రైడ్ ఎక్కి వచ్చాక చూపిస్తాను, చూద్దాం మనం కూడా. చూసుకో. సేమ్ ప్లేస్ చూద్దాం. గాయస్ కొద్దిసేపు తల కిందకి కాళ్ళు పైకి చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేస్తే మొహం ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. ఈ ఎంజాయ్ చూడండి, ఈ ఎంజాయ్ చూడండి. అందుకే ఆచి తూచి అడిగేయమన్నారు పెద్దోళ్ళు. అదేంటో కొద్దిసేపు తల కిందకి వెళ్ళిపోయింది, కాళ్ళు పైకి వెళ్ళిపోయాయి. చాలా మస్ట్ ట్రై. మస్ట్ ట్రై. ఏమనిపించింది నీకు కొద్దిసేపు లోపల ఏం జరిగింది? నీకు కూడా తల కిందకి కాళ్ళు పైకి అలా వెళ్ళిపోయినాయా? గుండెలా కోసి గుండె కోసారంట గాయస్, అంత బాగుందంట. దీని ఏమొచ్చి ఫ్లిప్ T-Rex అంట. ఒకసారి చూపించు ఈ రైడ్. సో ఇక్కడ వండర్లో వచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి రైడ్ అయితే. ట్విన్ ఫ్లిప్ T-Rex. మొత్తానికి గంటలు కంప్లీట్ అయింది. నెక్స్ట్ దగ్గర వెళ్ళాం, నెక్స్ట్ రైడ్ కి వచ్చాం. సో నెక్స్ట్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్వినాక్స్ అని ఉంది. ఏంటమ్మా? ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. ఏది ఈ రైడ్ ఎక్కితేనా? ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి చెప్తాను. నక్షత్రాలు యోధుడు, ధీరుడు, చతుర్వంశ యోధుడు. నేనేంటి రైడ్ ఎక్కేదని ఎట్లా ఉన్నాడు అక్కడ. సో గాయస్ ఇప్పుడైతే వెళ్తే అక్కడ నక్షత్రాలు కనిపిస్తాయంటే ఎన్ని నక్షత్రాలు కనిపించా నేను కూడా కౌంట్ చేసి మీకు చెప్తాను డెఫినెట్ గా. మొబైల్స్ సో ఈ రైడ్ ఎలా ఉందంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే లోపల నుంచి వస్తుంది బయటకి వస్తుందా? నాకు వస్తుందా? నేను చెప్పాను అప్పటికి జాగ్రత్తగా ఉండండి అని.
జాగ్రత్తగా ఉండాలి అని చెమట పెట్టేసింది పాపం. రైడ్ ఏం భయం లేదు గాయస్, బట్ ఎక్కువ తినేసి వచ్చాను పొద్దున. మీరు దయచేసి ఎవరైనా వండర్లో వచ్చే వాళ్ళు కొంచెం తక్కువ తినేసి రండి, కనిపించాయి కదా అని చెప్పి ఇడ్లీలు, దోశలు, పూరీలు, బోండాలు తినేసి వస్తే మొత్తం ఇక్కడ బయటకు వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ చాలా మందికి అదే సిచ్యువేషన్. సో దయచేసి వచ్చే వాళ్ళు కొంచెం లిమిట్ గా తినేసి రండి. అండ్ ఎంటీ స్టమక్ తో వచ్చినా కూడా అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎంటీ స్టమక్ లో కూడా రైట్స్ అని ఇవన్నీ చేస్తే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం లిమిటెడ్ గా తినేసి రండి. మేము ఎక్కువ తినేసి రావడం వల్ల పైన తీసుకెళ్లి ఇలా తిప్పినప్పుడు మొత్తం ఇలా వచ్చిందనమాట, బట్ కంట్రోల్ చేసుకున్నాం. తినకండి, తినండి. ఏం చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది, అలాగే రండి. ఓకే, ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైడ్ అయితే చూసేద్దాం. ఏంటంటే చెప్తున్నారు రోలర్ కోస్టర్ బెస్ట్. ఇప్పుడు ఇందాక ఈ ride కి అక్కడ తిప్పుండ్రు బాబు అని అడిగినట్టు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక మిషన్ ఇంటర్స్టెల్లర్ అని ఉందండి. ఇదైతే ఒక 3D షో టైప్ అనమాట. ఇక్కడికి వచ్చేసాం. ఇది ఏం రైడ్ ఏం కాదు. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఉందన్నమాట. మనకి షో టైమింగ్స్ లా ఉంటుంది. 11:30 AM to 2 PM అండ్ 3 PM to 6 PM ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తున్నాను. యాక్చువల్లీ అప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. నా హెయిర్ అంతా చాలా మెస్సీ అయిపోయి ఉంది. ఆ రైడ్స్ లోపడే అసలు అవన్నీ ఏం చెక్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ సూర్య జంప్ చేసి మరీ వెళ్తున్నాడు. సో ఇప్పుడే మాస్ వరకు అలా వెళ్ళి వచ్చేసాం అనమాట సరదాగా. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఇది, బట్ చిన్న పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్ గా వెళ్ళి చూపించండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి మాత్రం అంతా ఏమి ఉండదు ఇంట్రెస్ట్, ప్లస్ అంటే ఒక రైడ్ లాగా ఏం అనిపించదు కదా, చాలా కొంచెం బోరింగ్ గా అనిపించింది. సో పిల్లలు మాత్రం డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా తీసుకెళ్ళండి. ఇంకా నెక్స్ట్ రైడ్ ఏదో చూద్దాం రండి. సో మేము నెక్స్ట్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది అయితే చూడండి గాయస్, జీ ఫాల్ అని ఉంది. అది చూడ్డానికి ఎందుకో ఆ హైట్ వల్లనేమో కొంచెం భయం అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చూసి నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. చూస్తున్నాము. వామ్మో, అది చూసాక అంత హైట్ నుంచి కిందకి డౌన్కి రావడం అనేది కొంచెం భయం అయ్యి మేము డ్రాప్ అయ్యాం అనమాట. సో గాయ్స్ ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్ కి వచ్చేసాము. యాక్చువల్లీ వాటర్ గేమ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే వన్స్ ఫుడ్ అని తినేసి కాస్ట్యూమ్ చేంజ్ చేసి వాటర్ గేమ్స్ వెళ్ళిపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా. సో ఇది ఫుడ్ తినేసి వెళ్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. ఒకసారి చూడండి. సో యాక్చువల్లీ మనం ఆన్లైన్ టికెట్ పర్చేస్ చేసాం కదా, అదే టికెట్ లో మనకి ఫుడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆ టికెట్ లో మనకి మొత్తం ఫుడ్ కాంబో అన్నమాట, నార్మల్ రైస్ తో పాటు. ఇప్పుడైతే మనం వెళ్ళి అది తీసుకున్నాము. ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ మన టికెట్ నుంచి కూపన్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, సో అవన్నీ ఫిల్ చేసాక మనకి ఇక్కడ రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫుడ్ది. సో గాయస్ మనకి ఇది కూపన్స్ లో కొంచెం లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అనమాట. లైక్ అంటే మనం సెలెక్టివ్ గా ఎక్కువ ఉండదు ఆప్షన్స్, వాళ్ళు లిమిటెడ్ గా పెట్టుంటారు ఆప్షన్స్ అనేది. ఒకటి వచ్చి లైక్ రైస్ విత్ పన్నీర్ కర్రీ వెజ్ లో, అండ్ సేమ్ వెజ్ లో వచ్చి ఫ్రైడ్ రైస్ విత్ గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా సారీ. అండ్ నాన్ వెజ్ లో వచ్చి మనకి సేమ్ రైస్ విత్ చికెన్ కర్రీ, అండ్ సేమ్ ఇట్లా లైక్ ఫ్రైడ్ రైస్ లో ఎలా ఇక్కడ వెజ్ లో ఉందో అలానే ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ ఇచ్చి ఉంటారు కాంబో. సో ఇలా అన్నమాట. ఇక్కడ ఎవరు ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ తీసుకోలేదు, అందరూ రైస్ విత్ చికెన్ కర్రీ తీసుకున్నారు నాన్ వెజ్ తినే వాళ్ళు. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఫుడ్ కూడా. బాగుంది టేస్ట్. రైస్ విత్ పన్నీర్ కర్రీ. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేస్తాను. ఫుడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ అన్లిమిటెడ్ బఫే సిస్టమ్ కూడా ఇలా ఉంది, బట్ ఏ ఐటమ్స్ అంత ఐడియా లేదు కానీ ఉంది. బట్ మనం ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫుడ్ తింటే తర్వాత మళ్ళీ రైస్ కి కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని కొంచెం లిమిటెడ్ గా తినడమే బెస్ట్. అలా అన్లిమిటెడ్ ఫుడ్ అంతా ఇప్పుడు తినడం కంటే కూడా ఇలా లిమిటెడ్ ఏదో కొంచెం తినడమే బెస్ట్ అనిపించింది. యాక్చువల్లీ నేను వారాహి నవరాత్రి అని చెప్పి నాన్ వెజ్ తినట్లేదు అనమాట. సో అది మీరందరూ చికెన్ తింటున్నారని చెప్తే తను చెప్తున్నాడు అనమాట, నేను 1 year అయింది నాన్ వెజ్ తిని అని చెప్పి ఏదో మొక్కుకున్నాడు అనమాట. సో దానికి అండ్ ఇక్కడ సూర్య కూడా ఫుడ్ చాలా బాగుందని చెప్పి చెప్తున్నాడు.
ఇంకా ఫుడ్ తిన్నాక ఇలా సూర్య లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ కావాలన్నమాట. సో అక్కడ వాళ్ళు తాగుతున్నారు, నేను కూడా తాగుతాను, బట్ అంత రెగ్యులర్గా అయితే తాగను, ఎప్పుడో ఒక్కసారి తాగుతాను అంతే. లంచ్ చేయడం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వాటర్ రైడ్స్ కోసం వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంకా నార్మల్ రైడ్స్ బ్యాలెన్స్ ఉంది, బట్ ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది, వామిట్ సెన్సేషన్ అలాంటివి. సో అందుకని ఇంకా ఇంకా ఆ రైడ్స్ ఎక్కువ చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వాటర్ గేమ్స్ మళ్ళీ సరిగ్గా ఆడలేరు. అట్లీస్ట్ వాటర్ రైడ్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి వాటర్ రైడ్స్ కోసం అయితే వెళ్తున్నాం. సో లంచ్ చేసి ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేసేసాం వాటర్ గేమ్స్ కోసం. ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. కొద్దిసేపు మొబైల్ అయితే పక్కన పెట్టేసి వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేసి వస్తాము. అండ్ వాటర్ రైడ్స్ అనేవి అయిపోయాక మళ్ళీ ఒకసారి ఎవరు సార్ మీరు? ఎవరో నాకు తెలియదండి బై ద వే. సో లెట్స్ గో ఫర్ వాటర్ రైడ్స్. సో ఇప్పుడే మొత్తం వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఫుల్ వెట్ అయ్యి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఫుల్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయాము. సో గైస్ ఫైనలీ రైడ్స్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం, కొన్ని బ్యాలెన్స్ పడింది. యాక్చువల్లీ ఏమైందంటే మార్నింగ్ టైమ్ లో మేము ఫుల్ టైం వేస్ట్ చేసేసాము, లైక్ నార్మల్ రైడ్స్ లో అంతా వెళ్తూ. మధ్యలో లంచ్ టైం ఇవన్నీ గ్యాప్ ఎక్కువ రావడం వల్ల అన్ని కంప్లీట్ చేయలేకపోయాం. లైక్ వాటర్ గేమ్స్ ఏదైతే ఉందో, అంటే వాటర్ గేమ్స్ 5 o'clock కి క్లోజ్ అనమాట. మనకి వన్డేలో అయితే 6 కి క్లోజ్ ఈవినింగ్, బట్ వాటర్ గేమ్స్ మాత్రం 5 కి క్లోజ్. దానివల్ల అన్ని కంప్లీట్ చేయలేకపోయాం వాటర్ రైడ్స్ అన్ని. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము కంప్లీట్ గా. అండ్ అది కాకుండా ఇక్కడ ఇవాళ రైన్ డాన్స్ లేదు. యాక్చువల్లీ నేను చాలా మిస్ అయ్యాను రైన్ డాన్స్, బికాస్ అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు రైన్ డాన్స్ లో నేను స్పెషల్లీ రైన్ డాన్స్ చాలా ఎంజాయ్ చేశాను. ఈసారి కూడా ఉంటుంది అనుకున్నాను, బట్ ఈసారి ఏమైందంటే మెయింటెనెన్స్ ది సంథింగ్ ఏదో జరుగుతుంది, అందుకే క్లోజ్ ఇవాళ ఒక్క రోజు అని చెప్పి అన్నారు. సో ఇట్స్ ఓకే, వదిలేసాను. అదర్ దాన్ దట్ ఇంకా ఫుడ్ గురించి చెప్పాలంటే గాయస్, ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ చేసాం కదా, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చక్కగా లంచ్ కూడా చేసేయచ్చు ఇక్కడ. అండ్ ఇంకా నేను వాటర్ రైడ్స్ కొన్ని చూపించలేకపోయాను, బికాస్ అంటే లైక్ అందరం కలిసి మేము వచ్చాం కదా, అన్ని రైడ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఎవరు షూట్ చేయడానికి లేకపోయేసరికి ఇంకా నేను షూట్ చేయలేదు. అండ్ అది కాకుండా ఇంకా మొబైల్స్ కూడా అంతా వాటర్ లో ఎందుకులే అని చెప్పి తీసుకెళ్లలేదు. బట్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా నేను నెక్స్ట్ టైం వండర్లో వచ్చినప్పుడు అన్ని రైడ్స్ కవర్ చేస్తాను. సో గైస్ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు కదా, ఎంజాయ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వెళ్ళి లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్